మరి 3వ తేదీన గ్రహణం కూడా సంభవిస్తుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావం తులారాశి వారిపై ఏ విధంగా ఉంటుందంటే, గ్రహణం ఎక్కడ జరుగుతున్నది? లాభస్థానంలో. ఎవరితో జరుగుతున్నది? చంద్రుడు కేతువు కలవటం వల్ల జరుగుతున్నది. చంద్రకేతు గ్రహాల యొక్క కలయిక కారణం చేత. చంద్రుడు ఎవరు తులారాశికి అంటే దశమ స్థానాధిపతి. దశమ స్థానం అంటే ఏమిటి? ఉద్యోగానికి, వ్యాపారానికి, కర్మలకు సంబంధించిన స్థానం, అంటే మనము చేసేటటువంటి పనులకు సంబంధించిన స్థానం. 10వ స్థానాధిపతి అంటే దశమాధిపతి 3వ తేదీన గ్రహణంలో ఉన్నటువంటి కారణం చేత చక్కగా అంటే ఉద్యోగపరంగా చిన్న చిన్న ఆటంకాలు, అవాంతరాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని కనుక ఓర్చుకున్నట్లయితే చక్కగా గౌరవం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి, ప్రేమ పెరుగుతుంది. నాయకత్వ రంగాలలో కూడా గొప్పగా ప్రతిభ చూపించే అవకాశాలు ఉంటాయి. ప్రధానమైన సూచనలు ఏమిటంటే, గ్రహణం ఉన్నటువంటి రోజు అంటే 3వ తారీఖున ఎమోషన్స్ పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అనేక విషయాలలో మీ ఇమేజ్కి ఒక పరీక్షా కాలంగా మారే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చంద్రుడు అంటే మనఃకారకుడు కాబట్టి గ్రహణం మనస్సు మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. గ్రహణ సమయంలో ఖచ్చితంగా జపము, ధ్యానం ఇవి చేసుకోవాలి. గ్రహణం రోజున కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పాలి. ఈ 10 రోజులు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, మీకు సంబంధాలు కానీ, కెరియర్ కానీ, మానసిక స్థితిపై కానీ ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలానే చంద్రుడి యొక్క రాశి మార్పులు కూడా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి వివిధ రకాలైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాయి. డే వైజ్గా కనుక పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ ఉదయం 7:52 వరకు ఇది మీకు కెరియర్ వైజ్గా చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితిగా ఉండబోతుంది. ఉన్నతాధికారులతో చర్చలు జరుగుతూ ఉంటాయి. పనిలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చేసినటువంటి పనికి తగిన గుర్తింపు కూడా వస్తూ ఉంటుంది. కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. చక్కగా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుని కనుక బయటికి వెళ్ళినట్లయితే ఎటువంటి పనైనా సరే శీఘ్రంగా జరుగుతుంది అని చెప్పాలి. ఇక 2వ తేదీ ఉదయం 7:52 నుంచి 4వ తేదీ మధ్యాహ్నం 1:48 వరకు ఉండేటటువంటి సమయంలో లాభాలు పెరుగుతూ ఉంటాయి. స్నేహితుల ద్వారా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కానీ మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం యొక్క కారణం చేత స్నేహితులతోటే లాభాలు కలుగుతున్నప్పటికీ వారితోటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అపార్థాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా గ్రూప్ రాజకీయాలు జరిగే అవకాశాలు ఉంటాయి.